నమస్తే అన్న అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క బస్సు పథకం అమలు చేసిన తర్వాత తెలంగాణలోని మహిళలకు 4,000 కోట్లకు పైగా డబ్బు మిగిలిందని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే తెలంగాణలో ఇప్పటి వరకు 125.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకుని 4,225 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. ఈ పథకం ప్రారంభించక ముందు రోజుకు సగటున 45 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగించేవారని చెప్పి ఇప్పుడు ఆ యొక్క సంఖ్య 50 లక్షలకు పెరిగిందని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. అలాగే దీంతో పాటు మహిళలు 4,225 కోట్లు ఆదా చేసుకుంటే అదే సమయంలో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని చెప్పి రద్దీకి అనుగుణంగా ఏడాది కాలంగా 1,389 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామని చెప్పి ఆయన వివరించారు. మరి తెలంగాణలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఉచిత బస్సు మీద మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.